హాయ్. ఇవాళ మనం ఆఫీస్కి బండి తీసుకొని పోతున్నాం. బండి తీసుకోవడానికి కూడా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి మార్నింగ్ క్యాబ్ మిస్ అయిపోయింది అనమాట. ఇంకోటి చెప్తాను. క్యాబ్ ఎందుకు మిస్ అయిందంటే మనం నిన్న ఆఫీస్ వాడు మనకి ఒక బొక్కులో క్యాబ్ వేసాడు. దానిలో వెనకాల కూర్చుంటే తిప్పి తిప్పి పెట్టిందని ఒక ట్యాబ్లెట్ వేసి పడుకున్నాం. ఇంకేమని కోమా. ఆ కోమలకి వెళ్ళేసరికి క్యాబ్ వెళ్ళిపోయింది. సర్లే అని చూసేసరికి ఆఫీస్ లాగిన్ టైం అయింది 7. పెట్రోల్ లేదు. పెట్రోల్ కొట్టించుకుందాం ఫస్ట్. పెట్రోలు మొత్తం అయిపోయింది. 500 అవుతారా? 500 ఈ నుంచి నేను ఆఫీస్ పోవాలంటే 250 పడుతుంది. పోను రాను. ఎందుకంటే మనం ఉండేది సిటీ అవుట్స్కట్స్. ఈసీఎల్ టు ఈ ఫారెస్ట్ నుంచి ఆ ఫారెస్ట్ పోవాలంటే మినిమం 250 ఖర్చు అవుతుంది. అయినా 250 ఏం చేస్తాం, కొట్టించుకొని స్టార్ట్ అయ్యాను. మీరు రీజన్ చెప్తున్నా. ఏం రీజన్? టాబ్లెట్ వేసి పడుకుంటే కోమా పోయినా. కోమా పోయి పొద్దున్న లేచేసరికి ఆఫీస్ టైం అయిపోయింది. 7 అయింది. క్యాబ్ బోర్డు వెళ్ళిపోయిండు. నో షో పడ్డది. ఏది చేసేది ఏం లేక బండి తీసుకొని ఆఫీస్కి తప్ప స్టార్ట్ అయిపోయినా. అయినా గంట లేట్ అయిపోతాం అనుకో. మామూలుగా అయితే కుక్కట్పల్లి, బాలనగర్, వై జంక్షన్ అట్లా వెళ్ళిపోతుండే. కానీ అట్లా సిగ్నల్స్ ఎక్కువ ఉంటాయి, కొంచెం లేట్ అవుతుంది అని ఫాస్ట్ పోవాలని ప్యారడైజ్, పంజాగుట్ట, ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది బాగుంటుంది, కేబుల్ బ్రిడ్జ్, ఇట్లా వెళ్ళిపోయినాం. ఎందుకంటే ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు, సిగ్నల్స్ ఉన్నాయి, ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు. సో ఈ రోడ్ అంతా ఖాళీ ఉంది. కేబుల్ బ్రిడ్జ్ వచ్చేసినాం. కేబుల్ బ్రిడ్జ్లో ఏదేమైనా కానీ మార్నింగ్ సన్ రైజ్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర బాగుంటుంది. ఆ ఏరియా మంచిగా బిల్డింగ్స్ ఉంటాయి, మంచిగా రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది గ్లాస్లలో, బాగుంటుంది. ఇప్పుడే క్యాబ్లో కూర్చొని పోతే అయిపోయేదానికి సర్లే అట్లా రెండు రీజన్లు నేను చెప్పినా కదా, ఇంకో దానికి పనికొస్తారులే అని బండి తీసుకొని స్టార్ట్ అయిపోయాను. ఒకప్పుడు అంటే ఆఫీస్కి రోజు బండి పోతున్నాయి, కానీ ఇప్పుడు ఎందుకో బద్ధకం వచ్చేస్తుంది. నుంచి ఐడి కార్డే చూపించాలి, లేకపోతే వార్డు లోపల రానియరు. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే, నాకు కింద ఆఫీస్ బేస్మెంట్స్ ఉంటాయి కదా, మన మాల్స్లో అయినా ఆఫీస్ బేస్మెంట్లో అయినా కింద నడుపుతుంటే బాగా అనిపిస్తుంది. బేస్మెంట్లో ఎందుకు వెళ్ళదు, ఎగ్జాస్ట్ ఎక్కువ వినిపిస్తుంది కావచ్చు, మేబీ అందుకే కావచ్చు. సర్లే అని ఇక్కడ పార్కింగ్ కోసం చూసి ఇక్కడ ఖాళీగా ఉంది కానీ ఇక్కడ పార్క్ చేసి దబ్బా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనది సెకండ్ ఫ్లోర్లోనే అనమాట. ఈ హెల్మెట్ పట్టుకొని నొక్కుతుంది. 72 పోయింది. మా ఆఫీస్లో ఉండేటే 13 ఫ్లోర్స్. సర్లే అని ఒక కాఫీ తాగినా. ఫ్లోర్లోకి ఫోన్స్ అలా ఉండదు. సో మళ్ళీ లంచ్కి వచ్చేసి మా 13th ఫ్లోర్లో క్యాఫెటేరియాస్ ఉంటాయి. సో అక్కడ మండి బాగుంటుంది అంటే ట్రై చేసిన, కానీ బొక్కలా ఉంది. 4/10 ఇవ్వచ్చు. పీస్ బాగుంది, రైస్ బొక్కలా ఉంది. మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ ఒక ఛాయ్ తాగేసి లాగౌట్ చేసేసి అదా జంప్ మళ్ళీ మనం బండి దగ్గరికి. మా గ్రౌండ్ ఫ్లోర్లో ఈ మిర్రర్ బాగుంటుంది ఫోటోలు దిగడానికి. చాలా మంది దిగుతారు అనుకో. వెస్టర్న్ ఆక్వా మా ఆఫీస్ వచ్చేసి ఇదే. హెల్మెట్ పెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ పోలీస్ మామ నాన్న చింటూ పక్క కాపు బండి అంటారు. చెప్పాగా బేస్మెంట్లో సౌండ్ బాగా వస్తుందని. కథం. ఇప్పుడు ఈ నుంచి మనం నెక్స్ట్ పోవాల్సింది ఏంటంటే బండికి చైన్ లుక్ కొనుక్కోవాలి. అది మనం రాణిగంజ్ అటు సైడ్ ఆ ఏరియాలో ఒక షాప్ ఉంటుంది.
ఆడ తీసుకోవాలి. ఇప్పుడు ఈ నుంచి మనం అది పోవాలన్నమాట. ఈ ట్రాఫిక్ సాయంత్రం పూట ట్రాఫిక్ వివచ్చంగా ఉంటుంది, కానీ ఈరోజు ఏదో పర్లేదు, కొంచెం గ్యాప్స్ ఉన్నాయి. నార్మల్ ఇంకొక గంట లేట్ అయితే చుక్కలు కనిపిస్తుండే ఈ ఏరియాలో. తెలిసిగా మన వాళ్ళు సన్ దొరికినప్పుడు వేస్తూనే ఉంటారు. మన వాళ్ళు కూడా మట్టే పోతుంది ముందటోడు. ఎందుకురా అంత గ్యాప్లకి వెళ్ళిపోవడం అంటే సరదా చేసుకోవటం. నో ఫ్రెండ్స్. సర్లే అని ట్రాఫిక్లో చేసేపు జీటీఏ గేమ్ అన్నట్టు ఆడేసి మనం షాప్ దగ్గరికి వెళ్ళిపోవాలి. యో ఏంది ఆ సడన్ బ్రేక్? చెప్పానా మనోడు సంత దొరికినప్పుడల్లా దూరేస్తున్నాడని. వినడే. టు బి ఫ్రాంక్, మనోడు కూడా నాకు తెలియదు. బట్ నైస్ బ్యాక్ ట్రయామ్. ఇక్కడ మనం రైట్ తీసుకొని వెళ్ళిపోవాలి. రైట్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఇంకొక సిగ్నల్ వస్తుంది మనకి కిమ్స్ దాటినట్ట. అక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ అన్ని స్పేర్ పార్ట్స్ అమ్ముతుంది అన్నమాట. అంటే కొంచెం మరి తక్కువ టైం కాదు, మీడియం ఓకే. నాకు ఆఫీస్ నుంచి వెళ్ళే క్యాబ్లో బాగుంటుంది. చైన్ క్లీనర్ ఒకటి, చైన్ లోపు చైన్ క్లీనర్. సో దీన్ని పేమెంట్ చేసేసాం. ఇవి ఇంట్లో బ్యాగ్లో పడేసాం. కానీ పోయినా కొద్ది ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ట్రాఫిక్ ఘోరంగా ఉంటుంది. మనం ఈ సైడ్లో అయ్యేసరికి చుక్కలు కనిపిస్తాయి. చైన్ కూడా లూజ్ అయినట్టుంది. ఫస్ట్ బండి ఒకసారి వాష్ చేయించుకొని చైన్ టైట్ చేయించుకొని ఇవి వాడుకోవాలి. అర్థం కొత్తది వేయించినా కానీ అది ఎందుకో లూజ్ అవుతూ ఉంది. ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళేసరికి ఇంకొక గంట పడుతుంది ఈజీగా. దీని నుంచి ప్యారడైజ్ కొట్టాలి. ప్యారడైజ్ నుంచి ఆర్కేపురం బ్రిడ్జ్, ఆ నుంచి ఇంటికి. నాకు ఇట్లా మెట్రో పోతే బాగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఎంతమంది బాగా అనిపిస్తుంది తెలియదు. బట్ ఆర్టీటీహెచ్ ఆర్కేపురం నుంచి సైనిక్పురి నుంచి ఇంటికి అవుతాం. సో చెప్పిన కదా 2 రీజన్లు ఉన్నాను, ఇంకో రీజన్ ఏం లేదు. దీన్ని బాడీకి చైన్ స్ప్రే, సో ఈరోజు ఇవన్నీ తిరిగేసి వచ్చేసరికి దూల తిరిగిపోయింది. మంచి పోయేటప్పుడు దమ్ అయింది, వచ్చేటప్పుడు ట్రాఫిక్ గట్టిగా ఉండే. సో సంభవ్ ఇంటికైతే వచ్చేసినాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.